బీఆర్ఎస్ రథోత్సవ సభ రేవంత్ సర్కార్ కు వణుకు పుట్టిస్తోంది. సభ విజయవంతం కాకూడదని చిల్లర చేష్టలకు పాల్పడుతుంది. బీఆర్ఎస్ మహాసభ గురించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించింది. ఫ్లెక్సీలను తొలగిస్తున్న విషయం తెలుసుకున్న పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి డీఆర్ఎఫ్ సిబ్బందిని నిలదీశారు. ఫ్లెక్సీలు తొలగించి అధికారం డీఆర్ఎఫ్ సిబ్బందికి ఎక్కడిదని ప్రశ్నించారు. కేసీఆర్ సభతో కాంగ్రెస్ నేతల వెన్నులో వణుకు పుడుతుందని ఆదర్శ్ రెడ్డి అన్నారు. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గొప్పగా బీఆర్ఎస్ పార్టీ పండుగ చేసుకుంటున్న శుభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగా ముఖ్యమంత్రులు పడుతూ మోసపూరిత రాజకీయాలు చేస్తూ చివరకు ఏదైతే చలో వరంగల్ ఉందో ఆ ప్రోగ్రాంకు సంబంధించిన ఫ్లెక్సీలను స్థానికంగా ఉన్న మేము కానీ మా నాయకులు కానీ ఫ్లెక్సీలు ఇస్తే అది ఆ ఫ్లెక్సీలను కూడా దింపడం చాలా అన్యాయం అని తెలియజేస్తున్నాం. నిజంగా 10 ఏళ్ల కాలంలో మేము పరిపాలన చేసినాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ ఫ్లెక్సీ కానీ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు ఏ ప్రోగ్రాం చేసినా కానీ ఎక్కడ కూడా ఆటంకం కలిగించలేదు. అదే ఆటంకం కలిగించాలనుకుంటే ఒక ఫ్లెక్సీ కాదు కదా, ఒక కార్యక్రమం కూడా చేసేవాళ్ళు కాదు ఈ కాంగ్రెస్. ఇంత అన్యాయమైన రాజకీయం, నిజంగా చాలా ఘోరమైన రాజకీయం. ఏదన్నా ఉంటే పొలిటికల్గా రాజకీయంగా ముందుకు రావాలి, కానీ ఈ ఫ్లెక్సీ దింపడం సంస్కృతి చాలా తప్పు అని తెలియజేస్తున్నాం. నిజంగా వాస్తవానికి కూడా అభివృద్ధిలో పోటీ పడాలి. ఇదేంటి ఫ్లెక్సీలు వేస్తే ఫ్లెక్సీలు దింపడం అనేది చాలా తప్పు. ఒక దొంగల్లాగా నా రాత్రి ఇన్ఫార్మ్ కూడా చేయలేరు. రాత్రి 1 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు ఈ ఫ్లెక్సీలు దింపే ప్రోగ్రాం. మళ్ళీ పక్కా మా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మీ సంగతి ఏందో మేము చూస్తామని తెలియజేస్తాం.